ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రామ్ గారు. నమస్తే అండి. రామ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మనం మాట్లాడుకునేది ఉమెన్స్ డే గురించి మాట్లాడుకుంటాం. Yeah. బర్త్డే నుంచి అండి, బర్త్డే, మ్యారేజ్ డే, తర్వాత ఫేర్వెల్ డే, ఏవైనా ఫాదర్స్ డే, తర్వాత ఇప్పుడు ఉమెన్స్ డే, నెక్స్ట్ మదర్స్ డే కూడా వస్తుంది. ఈ డేలు ఆ డేకి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తాం. Yeah. తర్వాత ఆ డే తర్వాత వేటికి ఎవరు ఏ ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఈరోజు ఉమెన్స్ డే అని రకరకాల సెలబ్రేషన్స్, ప్రోగ్రామ్స్ చాలా కండక్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఆ రోజు మాత్రమే ఆడది ఒక పరాశక్తి, ఆదిశక్తి, కాళీమాత, ఇలా ఆమెని గౌరవించాలి. బస్సులలో కూడా చూడండి, స్త్రీలను గౌరవించవలేను, స్త్రీలకు కేటాయించిన సీట్లలో స్త్రీలను కూర్చోపెట్టవలేను, అంటే స్త్రీకి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. Right. బట్ ఇప్పుడు జరుగుతున్న దారుణాలు చూసుకుంటే మాత్రం ఏ మాత్రం ఈ రోజు ఇచ్చే ఇంపార్టెన్స్ లో ఆవగించ కూడా ఆడవాళ్ళకి న్యాయం జరగటం లేదు. అనుకోవచ్చు చాలా మంది ఆడవాళ్ళు అలా ఉన్నారని, వాళ్ళ గురించి మనం మాట్లాడట్లేదు. సో ఉమెన్స్ డే అనేది నిజంగానే ఆనందంగా జరుపుకోవాలన్నా, దీనికి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దీని తర్వాత ఇంకా వదిలేయాలా, అసలు ఉమెన్స్ డేకి ఉన్న వాల్యూ ఏంటి? ప్రతి సెలబ్రేషన్ మీరు చెప్పినట్టు అది బర్త్డే అవ్వచ్చు, యానివర్సరీ అవ్వచ్చు, విమెన్స్ డే, మెన్స్ డే, మదర్స్ Yes. డే, ఇన్ని డేస్ ఉన్నాయి కదా. Mm. ప్రాబ్లం ఏంటంటే ఈ డేస్ ని మనం సెలబ్రేట్ చేసేటప్పుడు అది ఎంత హార్ట్ఫుల్ గా సెలబ్రేట్ చేస్తున్నాం అనేది పాయింట్ 1, అండ్ అది ఎంత పర్సిస్టెంట్ గా చేస్తున్నాం అనేది పాయింట్ 2. సో బేసిక్ గా ఇక్కడ ఏంటంటే చాలా మంది చేసేది షోబిజ్ మాత్రమే. రైట్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ షోబిజ్. ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ అండి. యానివర్సరీ రోజు మోస్ట్ కపుల్స్ ఐమ్ టాకింగ్ అబౌట్, వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్ లో లేకపోతే ఫేస్బుక్ లో స్టేటస్ పెడతారు. ఏంది, నా జీవితంలో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ నువ్వే, నాకు నువ్వు దొరకడం నా అదృష్టము, ఎన్ని జన్మల కన్నా నువ్వే నా భర్త, నువ్వే నా భార్య, భార్య. ఇట్లాంటి Right. అన్ని స్టేటస్ పెట్టుకున్నారు. రైట్. నాకు తెలిసి స్టేటస్ పెట్టక ముందు కూడా గొడవడు ఉంటారు వాళ్ళు. పెట్టేటప్పుడు కూడా గొడవలతో పెట్టుకుంటారేమో. సో రైట్, మీరు చెప్పింది కరెక్టే. సో ఇప్పుడు ఏంటి, మనం ఇలాంటి మెసేజ్ చూస్తాం చూడండి. ఆ మెసేజ్ చూసినప్పుడు ఏంటంటే నిజంగా వాళ్ళు రాసిన ఆ స్టేటస్ లో ఏదైతే కాంటెంట్ ఉంది చూడండి, అది వాళ్ళు ఎంత హార్ట్ఫుల్ గా రాశారనేది ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. మోస్ట్ పీపుల్ ఏం చేస్తారంటే అది ఓన్లీ నలుగురికి చూపించుకోవడానికి మాత్రమే ఆ స్టేటస్. నాకు నిజంగానే ఇప్పుడు నేను స్టేటస్ పెడుతున్నాను అని అంటే ఆ నలుగురు చూడాలనే పెడుతున్నాను కదా. అవును, ఖచ్చితంగా. అంతేగాని నా నిజంగా నా ఫీలింగ్ నేను నా వైఫ్ కో లేకపోతే మా వైఫ్ ఫీలింగ్ నాకు చెప్పుకోవాలి అని అనుకున్నప్పుడు ఒకరితో మాట్లాడుకుంటే ఈ నలుగురు అవసరం లేదు. బట్ వై ఆర్ వి డూయింగ్ దిస్ అంటే బికాస్ షోబిస్, ఇట్స్ ఆల్ అబౌట్ షోబిస్. బర్త్డేస్ కూడా అంతే. ఇప్పుడు బర్త్డేస్ అప్పుడు నాకు నచ్చిన ఒక 2-3తోటి నేను సెలబ్రేట్ చేసుకుంటే సరిపోతుంది. కానీ మనం ఏంటంటే జనరలీ అందరినీ ఇన్వైట్ చేసి అందరినీ ఒక పార్టీకి తీసుకెళ్ళి వాళ్ళకి అందరికి ట్రీట్ ఇవ్వడము, ఇదంతా ఏంటంటే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ షో బిజినెస్. నువ్వు ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నావు, నీ స్టేటస్ కి తగ్గట్టు నువ్వు సెలబ్రేట్ చేసుకుంటున్నావా లేదా అనేసి. ఈ మ్యారేజ్ యానివర్సరీస్ కానివ్వండి, అన్ని ఏది తీసుకున్నా కూడా అంతే. ఏంటి అని అంటే మన యొక్క సెలబ్రేషన్ ఏ లెవెల్లో చేస్తున్నాము అనేది. ఈ మదర్స్ డే వచ్చినప్పుడు, ఉమెన్స్ డే వచ్చినప్పుడు కూడా, మదర్స్ డే వచ్చినప్పుడు చాలా మంది ఏంటంటే తల్లి గురించి పెద్ద పెద్ద కవిత్వాలు రాస్తా ఉంటారు. విమెన్స్ డే అప్పుడు యూనో అసలు విమెన్ ఆది పరాశక్తి అనేసి ఇట్లాంటి ఎన్నో డైలాగ్స్ రాస్తా ఉంటారు. రైట్. ఇదంతా రాస్తున్నారు. నిజంగా అది నీ ఇంటెన్షనా? నిజంగా నువ్వు అట్లా ఫీల్ అవుతున్నావా? నువ్వు నిజంగా అట్లా ఫీల్ అవుతున్నావు అని అంటే అది నీ డైలీ యాక్షన్స్ లో కనపడాలి. కానీ డైలీ యాక్షన్స్ లో కనిపిస్తుందా? లేదు కదా. కనపడదు. అదే నోటితోనే అదే ఆడదాన్ని అమ్మన బూతులు తిడుతూ ఉంటారు, దారుణంగా తిడుతూ ఉంటారు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. అంటే అసలు ఈ డేస్ ఇవన్నీ మనం ఏంటంటే సరే వీఆర్ డెడికేటింగ్ అ పర్టికులర్ డే, ఒక విమెన్ కి, ఒక మదర్ కి ఒక డేని డెడికేట్ చేస్తున్నాం మనము అని అంటే ఆ రోజు నీకు ఏదైతే థాట్స్ ఉన్నాయో, ఫీలింగ్స్ ఉన్నాయో, అదే థాట్స్ అదే ఫీలింగ్స్ నీకు ఎవ్రీ డే ఉన్నాయి అన్న రోజు మాత్రమే మీరు చేసే సెలబ్రేషన్స్ కి, మీరు పెట్టుకున్న ఈ స్పెషల్ డేకి ఒక అర్థం అనేది ఉంది. లేదు అని అంటే ఇట్ ఈస్ అగైన్ ఇట్ కమ్స్ అండర్ ది సేమ్ కేటగిరీ అండి, షోబిస్. నలుగురికి నేను ఏంటంటే నేను విమెన్ ని రెస్పెక్ట్ చేస్తా చూడు, మా అమ్మ అంటే నాకు ఇష్టం చూడు, మా అమ్మ గ్రేట్, ఇట్లాంటివి చూపించుకోవడానికి మాత్రమే మనము ఇలాంటి సెలబ్రేషన్స్ చేస్తున్నాం అనేసి ఇదేంటంటే మళ్ళీ షోబిస్కే సరిపోతుంది తప్ప ఇట్ విల్ నాట్ కమ్ అండర్ ది హార్ట్ఫుల్ సెలబ్రేషన్. అండ్ అలాంటి సెలబ్రేషన్స్ చేసి కూడా వేస్ట్ అండి. అంటే ఇఫ్ యు ఆర్ జస్ట్ డూయింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ డూయింగ్, నో పాయింట్. సో
నేనేమంటానంటే ఒక స్త్రీ కావచ్చు, మదర్ కావచ్చు, ఎవరన్నా కావచ్చు, వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఆన్ అ డైలీ బేసిస్ ఇచ్చి, వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రేమ, వాళ్ళని చూసుకోవాల్సింది, ఇవన్నీ ఆన్ అ డైలీ బేసిస్ మనం చేస్తున్నాం అని అనుకోండి, ట్రస్ట్ మీ, ఈ స్పెషల్ డే రోజు మనం ఇవన్నీ గుర్తు చేసుకున్నప్పుడు మనకి ఆ సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది. అదర్వైజ్ మనకి తెలుస్తుంది కూడా ఏంటనంటే అదేదో మనం పైకి చేస్తున్నాం కానీ నిజంగా ఇంటర్నల్లీ నథింగ్ ఇస్ దేర్ అనేసి మనకే అర్థమైపోతుంది కూడా. సో ఐ అర్జ్ పీపుల్ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ సెన్స్. అంటే ఇప్పుడు ఒక ఉమెన్కి కావచ్చు, మదర్కి కావచ్చు, ఎవరికన్నా సరే ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వండి ఆన్ అ డైలీ బేసిస్. మీ రిలేషన్షిప్లో మీ స్పౌస్కి ఇవ్వాల్సిన ప్రేమ, వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్, వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ డైలీ ఇవ్వండి. ఆ ఒక్క స్పెషల్ డే మాత్రం కాదు, డైలీ ఇవ్వండి. డైలీ ఇచ్చిన రోజు ఆ స్పెషల్ డే విల్ బికమ్ ఈవెన్ మోర్ స్పెషల్. ఎగ్జాక్ట్లీ, బా కరెక్ట్ గా చెప్పారండి. నిజంగా మీరు అన్నట్టు షో కోసం ఇవన్నీ చేస్తారు తప్ప నిజంగా హార్ట్ఫుల్ గా వాళ్ళకు లోపల తెలుసు ఇవన్నీ మనం లేదులే, పైకి అందరినీ నమ్మించునికి లేకపోతే ఆకట్టుకోనికి మాత్రమే చేస్తున్నారు. Right. సో నిజంగా రామ్ గారు చెప్పినట్లు డైలీ మీరు మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి వాల్యూ ఇవ్వండి, ఇంపార్టెన్స్ ఇవ్వండి, టైం ఇవ్వండి, కేరింగ్ గా చూడండి. ఈ రోజు నిజంగా వీళ్ళు సెలబ్రేట్ చేయని అవసరం లేదు, వీళ్ళ చేత చేయించుకుంటారేమో. అబ్సల్యూట్లీ, వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. సెలబ్రేషన్ చేసినప్పుడు మిమ్మల్ని మేము ఇట్లా సెలబ్రేట్ చేస్తున్నాం, టుడే ఇస్ యువర్ డే అన్నప్పుడు ఆ హ్యాపీనెస్ వాళ్ళకు కూడా వస్తుంది ఆబ్వియస్లీ. రైట్, కరెక్ట్. థ్యాంక్ యూ అండి. వెల్కమ్.